పాపారావు గారు, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. అటు ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, అమెరికా ఈ యుద్ధంకు సంబంధించి పరిణామాలన్నీ చోటు చేసుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి. ప్రధానంగా పెట్రోల్, డీజిల్ వాటి ఉత్పత్తులు, వాటి ధరలపైన ఇంపాక్ట్ పడింది. అలాగే ద్రవ్యోల్బణం, రెసిషన్, వీటన్నిటికి సంబంధించిన ఇంపాక్ట్ కొంత కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా మనం కొంత సేఫ్ జోన్లోనే ఉన్నాము. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు, ఒక కమర్షియల్ సిలిండర్ ధర పెంచారు. ఇక మిగతా వాటిపై అంత పెంపు లేదు అన్నది ఒక చర్చ జరుగుతూ వచ్చింది. మార్కెట్లు పడుతుండడం, అలాగే బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులు, ఇవన్నీ కూడా ఒక ఫినామినాగా మనం చూసాం. కానీ స్వయాన దేశ ప్రధానే బంగారం కొనొద్దు, జాగ్రత్తగా ఉండాలి, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, ఆడంబరాలకి పోవద్దు అంటూ ప్రకటన చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజంగా రాబోతున్న 6 నెలలు కష్టకాలం పొంచి ఉందా, ముందుంది ధరల మంట అని అనుకోవచ్చా? నేను చాలా కాలంగా దిశగానే నా ఆలోచన జరుగుతున్న పరిణామాల గురించి నాకున్న అంచనా ఈ మధ్య చాలా స్టూడియోలో మాట్లాడింది కూడా అదే. అంటే దీన్ని పెట్రోల్ డీజిల్ కొరత, లేకపోతే పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, అలాగే బంగారం కొనొద్దు, తగ్గించండి, 1 సంవత్సరం పాటు ఆపండి, ఇట్లాంటివి చాలా సూచనలు చేశారు నిన్న మోడీ గారు. వినోదాలు, విలాసాలు వద్దు, విదేశీ పర్యటనలు తగ్గించుకోండి అవసరం లేకపోతే అంటే చెప్పారు. దీనంతటికీ మూలంగా వెస్ట్ ఆసియా సంక్షోభం, అంటే మధ్యప్రాచ్యం సంక్షోభం ఉంది కాబట్టి ఈ సమస్యలన్నీ మనకు వస్తున్నాయి అన్నట్లుగా మామూలుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, దీనికి ముందు నుంచి కూడా మనకి సమస్యలు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఈ మధ్య కొన్ని మాసాలుగా యుద్ధం మొదలైంది, సమస్యలు అక్కడి నుంచి అగ్రవేట్ అయింది, తీవ్రతరం అయింది. కానీ సమస్యలు అంతకు ముందు నుంచి ఉన్నాయి. ఎందుకంటే మీరు తీసుకోండి, గత కొద్ది సంవత్సరాల కాలం నుంచి జరుగుతున్న పరిణామాల్లో దేశంలో జనాల పొదుపులు తగ్గిపోయింది, అప్పులు పెరిగినాయి, చాలా ఫ్యామిలీలు ఈరోజు అప్పుల్లో ఉన్నాయి. అలాగే మీకు 2024 సెప్టెంబర్ నుంచి కూడా స్టాక్ మార్కెట్లు పతనంలో ఉన్నాయి. బంగారం ధర కూడా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత కాలం నుంచి ఒక 1.5 సంవత్సరాల 2 సంవత్సరాల నుంచి విపరీతంగా బంగారం పెరిగింది, సిల్వర్, బంగారం. ఎందుకంటే ఇతరత్ర అన్ని పరిస్థితులు దిగజారుతున్నాయి కాబట్టి అవి పెరుగుతున్నాయి. అలాగే రూపాయి విలువ పతనం ఇది వెస్ట్ ఏషియా సంక్షోభంతో వచ్చింది కాదు. రూపాయి విలువ పతనం అనేది గత చాలా కాలంగా జరుగుతుంది. సో ఇన్ని సమస్యలు వెస్ట్ ఏషియా సంక్షోభంతోనే ఈ సమస్యలు రాలా. సమస్యలు ఇంత ముందు నుంచి మనకు ఉన్నాయి. ఈ సంక్షోభం వల్ల ఇది తీవ్రతరమైంది. తర్వాత మోడీ గారు చేసినటువంటి హెచ్చరిక చాలా సాదాసీదాదిగా తీసుకోవడానికి వీల్లేదు. ఆయన ప్రధానంగా దాని కేంద్రంగానే మాట్లాడినట్లుగా కనపడుతుంది నిన్న.